బులెటిన్ డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఇచ్చిన హామీలకు సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే కాదు రాహుల్ సోనియా కూడా బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యూత్ డిక్లరేషన్ ఏమైంది, మైనారిటీ డిక్లరేషన్ ఏమైంది, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. బీసీలకు 1,00,000 కోట్లు ఇస్తామన్నారు. 2 ఏళ్లలో బీసీల కోసం 40,000 కోట్లు ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రదక్షిణలు తప్ప తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదని, బీసీ రిజర్వేషన్లపై విషయంలో తెలంగాణకు చిత్తశుద్ధి లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. అనేకమైనటువంటి బీసీ సామాజిక కులాలకు బీసీ డిక్లరేషన్లో అనేక రకాల హామీ ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఇచ్చినటువంటి హామీల మీద ఏ రకంగా అమలు చేయాలి, అందులో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలేంటి, న్యాయపరమైనటువంటి అంశాలేంటి, ఏవి కూడా అమలు చేయకుండా అద్దాల మేడలో కూర్చొని ఇతరుల మీద రాళ్ళు రువ్వేటువంటి ప్రయత్నము రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు అని చేస్తాను. ముఖ్యంగా బీసీలకు సామాజిక సాధికారిత కల్పించేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు అనే విషయం ఈరోజు తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది. ఆయన శిలాశాసనం అని చెప్పాడు. రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని గద్దె దించుతామని దానికి శిలాశాసనం చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. పాకాల పులిచెర్లలోని తూర్పు అటవీ ప్రాంతంలో 15 ఏనుగుల గుంపు విధ్వంసం సృష్టిస్తుంది. మామిడి చెట్లు, టమాటా పంటలు, కొబ్బరి చెట్లను పూర్తిగా ధ్వంసం చేశాయి. మామిడి, టమాటా పంటలు సుమారు 2-3 ఎకరాల వరకు నేలకు ఒరిగాయి. ఏనుగుల సంచారంతో సమీపంలో ఉన్న పంట పొలాలు ధ్వంసమయ్యాయి. దీంతో రైతులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పాలెం, దేవడంపేట, కల్లూరు, కమ్మపల్లి పంచాయతీ ప్రజల అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంటు ఇస్తున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా కాజాగూడలో 66 గ్రాముల బ్రౌన్ షుగర్ను పోలీసులు పట్టుకున్నారు. వాటి విలువ సుమారు 2.50 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఎండీ నూర్ అక్బర్, ఎండీ అజిత్ మోహిన్ అనే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వెస్ట్ బెంగాల్, మల్దా ప్రాంత వాసులుగా గుర్తించారు. లేబర్ పనుల కోసం హైదరాబాద్కు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
అనంతపురం జిల్లా గుంతకల్లులో విషాదం చోటు చేసుకుంది. షమీం బాను అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. రెండవ వివాహం చేసుకుని నమ్మించి గర్భవతి చేసి విఆర్ఓ మహమ్మద్ వలి ముఖం చాటేయడంతో పాటు ఫోన్ కూడా బ్లాక్ చేయడంతో మనస్తాపానికి గురై పోలీసులను ఆశ్రయించిందని కుటుంబ సభ్యులు చెప్పారు. పెద్ద మనుషుల సమక్షంలో కుటుంబ సభ్యులను ఒప్పించి ఏమైనా రెండవ భార్యగా తీసుకెళ్తారని వలి చెప్పారని అన్నారు. ఇప్పటి వరకు ఆమెను చేరదీయకపోవడంతో తనకు న్యాయం జరగలేదనే మనస్తాపంతో పురుగుల మందు తాగిందని చెప్పారు. షమీం బాను 8 నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నాళ్ళైంది పెళ్ళి? ఎలా పరిచయం అయినా? వాళ్ళకి ఆధార్ కార్డు తిరస్కారం చేయించలేకపోతే పరిచయం అయ్యేది. ఎట్లమ్మా? ఆధార్ కార్డు తిరస్కారం అదే ఆధార్ దాంట్లో చేయించుకురావాలంటే పాప ఉంది. అప్పుడు పరిచయం అయ్యేది. అతనికి ముందే పెళ్ళయిందా? అయింది. మొదటి భార్య ఉందా? ఉన్నది. ఇద్దరు కలిసి ఉంటారా? వాళ్ళు అక్కడ కలిసి ఉన్నారు. ఇక్కడ వస్తుండే ఒక గంట సేపు 2 గంటల సేపు అంటే 2 నెలల నుంచి రావడం లేదు. ఓకే ఓకే. వాళ్ళ ఇంప్రెషన్ రంగారెడ్డి జిల్లా అరంఘర్లో మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్పై ఆకతాయిలు రెచ్చిపోయారు. స్టంట్లతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రమాదానికి పోనేలా కొంతమంది యువకులు బైక్లపై స్టంట్లు చేస్తూ ఇతర వాహనదారులకు తీవ్ర అసౌఖ్యం కలిగిస్తున్నారు. తమ ప్రాణాలే కాకుండా ఇతరుల ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ఇలాంటి పోకరీలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరికైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్తర తమిళనాడుకు ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన 3 ఉపరితల ఆవర్తనాలు ప్రభావంలో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి 3 రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు పలు కీలక సూచనలు చేశారు. అత్యంత అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు.